నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ కు అండగా నిలవాలి అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి గాంధీ చౌక్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3, 4, 15, 16, 17 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ జిల్లాలు ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారని, జిల్లా రద్దు చేస్తానంటున్న కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా 24 గంటల నీరు, నల్ల చెరువు, కందకం అభివృద్ధి, పాతపట్టణంలో ఆర్టీఏ కార్యాలయం, మాతా శిశు సంక్షేమ కేంద్రం, క్రిటికల్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్కు మద్దతు ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హయాంలో వనపర్తి గణనీయంగా అభివృద్ధి చెందిందని, కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ ఛానల్ రూరల్ రిపోర్టర్ చాంద్ పాషా, వనపర్తి జిల్లా. ఎన్ని స్కూటీలు వచ్చినాయి, ఎంత బంగారం వచ్చిందో మీకు తెలుసు. ఇంత మోసపూరితంగా పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని వంచినారు, మోసం చేసినారు. మేము ఇంట్లో కూర్చున్నాం, బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇన్ని తప్పులు చేసినాని మీరే ఓది కొప్పుకుంటున్నారు ప్రజలు. మళ్ళా కాంగ్రెస్కు ఓటేస్తారా అని నేను అడుగుతున్నా. ధర్మమేనా అంటున్నా. మోసం చేసిన కాంగ్రెస్కు మళ్ళీ ఓటేస్తే ధర్మమేనా? వీటన్నిటికి ఒకనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు మండలాల వ్యవస్థను తీసుకొచ్చిండు. అది ప్రజలకు బాగా అక్కింది. దాని తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు జరగాలని, జిల్లాలు మన పాలమూరు లాంటి జిల్లా, మొత్తం జిల్లా జనాభా 45 లక్షలు. కొన్ని దేశాల జనాభా ఉంటుంది ఒక పాలమూరు జిల్లా అంతా. ఐరోపా ఖండంలో ఉండేటువంటి దేశాలు, కొన్ని చిన్న చిన్న దేశాలు పాలమూరు కంటే తక్కువ జనాభా ఉన్న దేశాలు ఉన్నాయి. కాబట్టి పాలమూరు ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఈ జిల్లా, ఒక కలెక్టర్ అనేటువంటి వాడు పరిపాలన చేయాలంటే కలెక్టర్ ఏడాదిలో 365 రోజులు పని చేస్తే కూడా జిల్లాలో ఉండేటువంటి ఒక్కొక్క మండల కేంద్రం కూడా తిరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే 64 మండలాలు అప్పటికే. మండలాలు తిరిగితే కలెక్టరేట్లో పని ఏం చేయాలి వాడు? కాబట్టి ఏడాది పొడవునా తిరిగినా కూడా జిల్లాను కవర్ చేయలేనటువంటి పరిస్థితి. పరిపాలన ప్రజలకు అందదు. కార్యాలయాలు కానీ వీలైనంత దగ్గరగా ప్రజలకు రావాలి, అందుబాటులోకి రావాలి. అదే ప్రజాస్వామ్యం. అందుకోసమే కేసీఆర్ మొత్తం తెలంగాణలో ఆనాడు 10 జిల్లాలు ఉండే తెలంగాణ వచ్చినాడు. వాటిని 33 జిల్లాలైనా సరే ప్రజల్ని మోసం చేయొచ్చు అనేటువంటి విధానం అమల్లోకి వచ్చేస్తుంది. దానికి ఆస్కారం ఇవ్వద్దు అని చెప్పి చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ, కారు గుర్తు మీద రేపు 11 తారీఖు నాడు ఓటు వేయాలి, వేపియాలి. మీ చుట్టబంధువులు వేరే వార్డులలో ఉంటే కూడా వాళ్ళకు కూడా ఒక ఫోన్ చేసి చెప్పాలి. ఇది మీ బాధ్యత అనుకొని దయచేసి చేయండి. అవతల వాళ్ళు ఏదైనా పైసలు ఎక్కువైనటువంటి పని ఏమైనా చేస్తే కొరిగేది కొరగండి, నున్న కొరగండి. చేయాల్సినటువంటి పని తప్పకుండా కారుకు ఓటేసి మీ అభిమానాన్ని చాటుకోండి అని చెప్పి నేను మనవి చేస్తూ, తెలంగాణ చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఏంది ఇది వనపర్తేనా? ఇదేంది మా తెలంగాణ గడ్డ? హైదరాబాదే సిగ్గుపడే పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో ఒక బండి పెడితే ఇంకో బండి పోదు. కానీ వనపర్తిలో బంగారం లాంటిసినటువంటి వ్యక్తి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్. వనపర్తిని ఎవరు ఏం చేశారో కానీ నేను చూసిన తర్వాత నిరంజన్ రెడ్డి గారు రోడ్లు, ఇక్కడ ఉన్నటువంటి ఇంటి వాళ్ళతోటి మాట్లాడి రోడ్లు కట్ చేసి ఈ విధంగా రోడ్లు వెడల్పు చేయటం నిజంగా ఈ పట్టణ అభివృద్ధి మీరు కళ్ళారా చూస్తున్నారు. అదొక్కటే చేయలే. కేసీఆర్ గారికి ప్రియమైనటువంటి శిష్యుడిగా ఉన్న మా అన్న నిరంజన్ రెడ్డి గారు, ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి వారు అడిగినటువంటి మాట ఒకటి, మనగాడు హార్టికల్చర్ కాలేజ్. అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజ్, ఒక్క అగ్రికల్చర్ కాలేజ్ రాజేంద్ర నగర్ లో ఉండేది. ఇలా అగ్రికల్చర్ కాలేజ్ వనపర్తికి తీసుకొచ్చిండు. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిది. ఇంకా ఎక్కడ తెలంగాణలో ఎక్కడ లేదు, ఒక్క వనపర్తిలోనే ఉంది. మహిళల అగ్రికల్చర్ ఆఫీసర్ అయ్యేటటువంటి అవకాశం. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, మీకు ఒక చేదు నిజాన్ని చెప్తా. అది నిజం కావద్దని మీరందరూ వేసే ఓటు వల్ల ఆధారపడి ఉంది. ఆ కాలేజీలో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఆపారంటే దాని అర్థమైంది. 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆ కాలేజీలో అడ్మిషన్ లేదని ఆ కాలేజీని ఇంకో ప్రాంతానికి మార్చడానికి ఒక కుటిల ప్రయత్నం జరుగుతూ ఉంది. మన బిడ్డలు కాలేజీలో చదువుకోవాలా, నిరంజన్ రెడ్డి తెచ్చిన కాలేజీని బంద్ చేయాలా? ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్న ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులను, యువకులందరినీ. ఈ విధంగా అభివృద్ధిని అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం
నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి ఏవి కూడా ఇక్కడ ఉండకుండా వనపర్తిలో ఆయన పేరెవడు తలవకుండా చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం అభివృద్ధి కాదు, చేసిన అభివృద్ధిని ధ్వంసం చేస్తా ఉన్నారు, ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వనపర్తి అభివృద్ధి కాపాడుకోవాలంటే, ఇంకా కాలేజీలు రావాలంటే, పిల్లలు చదువుకోవాలంటే, ఇక్కడ 1000 మంది నివాసం ఉండాలంటే, లక్షల మంది నివాసం ఉండాలంటే ఈ అభివృద్ధి కొనసాగాలి. అంతేగాని ఇస్తామని చెప్పినటువంటి ఇవ్వకపోవడం, ఇచ్చినటువంటి వాటిని ధ్వంసం చేయడం ఇది ఎంత మటుకు సమంజసం? ఒక రాజకీయ పార్టీ చేయాల్సిన పని కాదు ఇది. అందుకే నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇదే వనపర్తి పట్టణంలో చదువుకున్నాడు. ఈ వనపర్తి పట్టణంలో చదువుకున్నటువంటి యువకుడుగా ఇక్కడ ఉన్నటువంటి యువకులకు చేయాల్సింది ఏమిటి? ఇక్కడున్న అమ్మాయిలకు చేయాల్సింది ఏమిటి? వాళ్లకు విద్యా బుద్ధులు రావాలి, విదేశాలకు పోవాలి, ఇక్కడ అభివృద్ధి జరగాలి. ఇక్కడ అనేక స్టేట్ కార్యాలయాలు వచ్చి ఉంటే కొన్ని లక్ష